Welcome to Teacher Mindset. చాప్టర్ 9 అలర్ట్ టుడే అలైవ్ టుమారో అంటే అర్థం ఏంటి? ఈరోజు అలర్ట్గా ఉంటే మనము రేపటి రోజు బ్రతికుంటాం. అలర్ట్గా లేము అంటే జాగ్రత్తగా లేమనుకో మనము ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఈ పాఠం ఉద్దేశము. ప్రమాదాలు వాటికి ఎలాంటి ప్రథమ చికిత్సలు చేసుకోవాలి, ఎలా మన ప్రాణాలని రక్షించుకోవాలనేది ఈ పాఠం యొక్క ఉద్దేశము. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. చాలా ముఖ్యమైన పాఠం ఇది. సో చూద్దాం పాఠం లోపలికి వెళ్ళి. ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. ఎవ్రీడే వి పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్టివిటీస్, సమ్ ఇన్ ఏ హరీ, సమ్ కేర్లెస్లీ అండ్ సమ్ వితౌట్ taking any precautions. In such cases, we are likely to be injured. So, we must follow certain safety measures. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఎవ్రీడే వి పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్టివిటీస్, చాలా రకాల కార్యకలాపాల్లో మనము పాల్గొంటాం డైలీ. అందులో కొన్ని హరీగా చేస్తాం అంటే హడావిడిగా ఆత్రంగా చేస్తాం. అండ్ సమ్ కేర్లెస్లీ అంటే కొన్ని అజాగ్రత్తగా, కొన్ని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, వితౌట్ ఎనీ ప్రికాషన్స్. ప్రికాషన్స్ అంటే ఏంటివి? ఇక్కడ జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చేస్తుంటాం. అలాంటి సందర్భాల్లో ఇన్ సచ్ కేసెస్ వీఆర్ లైక్లీ టు బి ఇంజ్యూర్డ్. ఇంజ్యూర్డ్ అంటే మీ గాయాల పాలవ్వడం. అలా హడావిడిగా చేస్తున్నప్పుడు, జాగ్రత్తలు తీసుకోకుండా ఏవో పనులు చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మనకు ఇంజ్యూర్ అవుతుంది. అంటే గాయం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మనము? గాయం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా వి మస్ట్ ఫాలో సర్టెన్ సేఫ్టీ మెజర్స్, అంటే భద్రతా చర్యలు పాటించాలి. అప్పుడైతేనే మనకు ఎలాంటి గాయాలు, ప్రమాదాలు జరగవు. సో ఆ భద్రతా చర్యలు ఏంటి? ఒకవేళ ఏవైనా మనం జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు మనకి ఏమైనా చిన్న చిన్న ప్రమాదాలు అవుతాయి కదా. అలాంటప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్స చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ అంటే మీకు ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే మనం ఇచ్చే ట్రీట్మెంట్ అన్నమాట. అంటే రోగికి ఏమి పెద్దగా ఇంకొద్దిగా ప్రమాదం ఎక్కువ కాకుండా, ఆ రోగి ప్రాణాలు పోకుండా ఇన్స్టంట్గా అప్పటికప్పుడే మనం చేసే చికిత్సనే ఏమంటాం ఇక్కడ? ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ అని అంటాం. సో అందరూ తెలుసుకోవాలి ఏ ప్రమాదానికి ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి. నెక్స్ట్, లెట్ us అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్. ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా 3, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పిక్చర్లో ఏమవుతుంది? ఆటోలో ఎక్కువ మంది పిల్లలు కూర్చున్నారు, విద్యార్థులు. అలా ప్రమాదం, చాలా ప్రమాదం, అలా ఎక్కువ మంది కూర్చోకూడదు. సెకండ్ వన్, పిల్లలు చూడండి ఫుట్బోర్డ్ పైన నిలబడి ప్రయాణం చేస్తున్నారు. కాలేజ్ విద్యార్థులు, స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు అందులో. అలా ప్రయాణం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ కి తగలొచ్చు, లేదా కాలు జారితే ఖచ్చితంగా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. కాబట్టి అలా ఎప్పుడు ప్రయాణం చేయకూడదు. ఇక్కడ కూడా చూడండి ఒక బైక్ పైన ఎంతమంది కూర్చున్నారు. అలా ప్రయాణం చేయడం చాలా చాలా ప్రమాదకరం. కాబట్టి ఇలాంటివి మనం ఎప్పుడు చేయకూడదు. నెక్స్ట్, వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ దీస్ పిక్చర్స్? ఆర్ దీస్ సేఫ్? అవి ఎప్పటికీ సేఫ్ కదా, అలా ఎప్పుడు మనము ప్రయాణం చేయకూడదు. నెక్స్ట్, సేఫ్టీ మెజర్స్. ట్రావెలింగ్ ఇన్ అన్ ఓవర్లోడెడ్ ఆటో, సిట్టింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ బస్, స్పీడింగ్ ఆన్ బైక్స్ అండ్ ట్రావెలింగ్ ఆన్ ద ఫుట్ బోర్డ్ ఆఫ్ ఏ బస్ ఆర్ డేంజరస్. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఓవర్లోడెడ్ ఆటో, సిట్టింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద బస్, బస్ టాప్ పైన కూర్చుంటుంటారు కొన్ని చోట్ల విలేజెస్లో పిల్లలు, విలేజ్కి వెళ్ళే పిల్లలు. అలాగే సిట్టింగ్ ఆన్ స్పీడింగ్ ఆన్ బైక్స్, బైక్ పైన వేగంగా స్పీడ్గా వెళ్ళడం. అలాగే ట్రావెలింగ్ ఆన్ ద ఫుట్ బోర్డ్ ఆఫ్ ఏ బస్, బస్ యొక్క ఫుట్ బోర్డ్ పైన ట్రావెల్ చేయడం. ఇవన్నీ చాలా డేంజరస్ అనమాట, అంటే ప్రమాదకరం. ఇట్ మే రిజల్ట్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్. ఇలా ప్రయాణం చేయడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతాయి, అంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. The measures taken to avoid the accidents are known as safety measures. అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా మనం తీసుకునే జాగ్రత్తల్ని ఏమంటామమ్మా? భద్రతా చర్యలు అంటాం. సో భద్రతా చర్యలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే మనకు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. We have to follow the safety measures to avoid accidents. Let us know the safety measures we have to follow at different places. అంటే different ప్లేసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ని మనము పాటించాలన్నమాట. ఎందుకంటే ఒక్కో చోట ఒక్కో రకమైన జాగ్రత్తలు ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ దట్ అక్కర్ కాజింగ్ ఇంజురీస్ టు సమ్వన్ ఆర్ కాల్డ్ యాక్సిడెంట్స్. ఎవరికైనా అనుకోని సంఘటనల వలన గాయాలు కావడాన్ని ఏమంటామమ్మా?
ప్రమాదాలు అంటాము. సో ఈ ప్రమాదాలు జరగకుండా, యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వాలి ఏ ప్లేస్లో అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత థింక్ అండ్ డిస్కస్. సో ఈ పిక్చర్స్ చూసి మనము థింక్ చేసి డిస్కస్ చేయాలి. ఫస్ట్ పేజ్లో ఏమవుతుంది, ఫస్ట్ పిక్చర్లో షార్పనింగ్ ద పెన్సిల్ విత్ ఏ నైఫ్. సో పెన్సిల్ని పిల్లలు కత్తితో ఇట్లా షార్ప్ చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం, ఎందుకంటే చేతులకి కత్తితో తెగే ఛాన్సులు ఉంటాయి కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. నెక్స్ట్ ప్లేయింగ్ విత్ మ్యాచ్ స్టిక్స్. ఎప్పుడు కూడా మ్యాచ్ స్టిక్స్తో మనం ఆడుకోకూడదు, ఎందుకంటే నిప్పుతో ఆడుకుంటే అది కాలే ప్రమాదం ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు చేయకూడదు. తర్వాత స్విచ్చింగ్ ఆన్ ది డ్యామేజ్డ్ స్విచ్ బోర్డ్. సో డ్యామేజ్ స్విచ్ బోర్డ్ పైన మనము ఆన్ ఆఫ్ చేయడం అలాంటివి చేయకూడదు. తర్వాత లైట్నింగ్ ద గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్ని వెలిగించడానికి ఎప్పుడు ప్రయత్నించవద్దు. పిల్లలు మనకు రాదు, ఎందుకంటే అది ఏమైనా అవుతే చాలా పెద్ద ప్రమాదం, గ్యాస్ పేలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కానీ మనం కిచెన్లోకి ముఖ్యంగా గ్యాస్ దగ్గరికి వెళ్ళకూడదు, స్టవ్ దగ్గరికి, గ్యాస్ దగ్గరికి. తర్వాత కింద చూద్దాం, సేఫ్టీ మెజర్స్ ఎట్ హోమ్. సో ఎట్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఎలాంటి సేఫ్టీ మెజర్స్ మనం తీసుకోవాలి చూద్దాం. హ్యాండిల్ షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ బ్లేడ్స్, నీడిల్స్, సీజర్స్ అండ్ నైవ్స్. అంటే ఏంటివి? బ్లేడ్స్, నీడిల్స్ అంటే సూదులు, ఇంకా సీజర్స్ అంటే కత్తెరలు, నైవ్స్ అంటే కత్తులు. వీటితో మనం జాగ్రత్తగా ఉండాలి, వాటిని దాదాపుగా ఉపయోగించవద్దు. ఒకవేళ తప్పనిసరిగా అయితే చాలా కేర్ఫుల్గా ఉపయోగించాలి. సెకండ్ వన్, డూ నాట్ ప్లే విత్ మ్యాచ్ స్టిక్స్, ఇట్ మే కాజ్ ఎ ఫైర్ యాక్సిడెంట్. అంటే అగ్గిపుల్లలతో ఆటలు ఆడకూడదు, ఎందుకంటే అగ్గిపుల్లలతో ఆడినప్పుడు ఏదైనా అంటుకొని పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము వాటితో ఆడుకోవద్దు. తర్వాత డూ నాట్ టచ్ స్విచెస్ ఆర్ వైర్స్ దట్ ఆర్ నాట్ ప్రాపర్లీ ఇన్సులేటెడ్. అంటే సరైన రక్షణ తొడుగు లేని కరెంట్ స్విచ్లను ఉపయోగించకూడదు. ఎలాంటి స్విచ్లను మనము ముట్టుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత యూజ్ రబ్బర్ గ్లోవ్స్ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్స్. అంటే విద్యుత్ పరికరాలు ఏవైనా వాటితో పనిచేసేటప్పుడు మనం ఏం చేయాలి? రబ్బర్ తొడుగులు, గ్లోవ్స్ ఉంటాయి కదా చేతికి, అవి వేసుకొని ఉపయోగించాలి, లేదంటే విద్యుత్ షాకు తగులుతుంది. కాబట్టి గ్లోవ్స్ వేసుకొని వాటితో ఏదైనా పనిచేసేది ఉంటే చేయాలి. అంటే పెద్దవాళ్ళు, మనం అసలు విద్యుత్ జోలికే వెళ్ళకూడదు. ఓకే. తర్వాత లాస్ట్ పాయింట్, డు నాట్ పుట్ ప్లే మెటీరియల్స్ ఇన్ ద వాకింగ్ ఏరియా ఆఫ్ యువర్ హోమ్, యు మే ట్రిప్ ఓవర్ దెమ్. అంటే మీ ఇంటిలో మీరు తిరిగే ప్రదేశాల్లో ఆట వస్తువులను ఉంచకండి. అంటే ఏవైనా ఆడుకునే వస్తువులు, గోటీలు అలాంటివి మనం దారిలో అడ్డంగా పడేసామనుకో, నడిచేటప్పుడు దానిపైన కాలు వేసి స్లిప్ అయి కింద పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏవి కింద పడేయకూడదు, ఎక్కడవక్కడే పెట్టేయాలి నీట్గా ఆడుకున్న తర్వాత. ఇది ఇప్పుడు యాక్టివిటీలో పిల్లల్ని మనము గ్రూప్గా చేసి నైఫ్ వాడేటప్పుడు, బ్లేడ్ వాడేటప్పుడు, అలాగే స్క్రూ డ్రైవర్ వాడేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని ఉంది. సో మొదట నైఫ్ వాడేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఆల్వేస్ యూజ్ ద కరెక్ట్ నైఫ్ ఫర్ ద జాబ్. ఎలాంటి పనికి అలాంటి కత్తి ఉపయోగించాలి. చిన్న పండును కోయడానికి పెద్ద కత్తి తీయకూడదు, అలా అన్నమాట. ఆల్వేస్ కీప్ ద బ్లేడ్స్ షార్ప్. కత్తి షార్ప్గా ఉండాలి, లేదంటే దాన్ని గట్టిగా కోసే ప్రయత్నంలో మనకు ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట, గాయాలు అవుతాయి. ఆల్వేస్ యూజ్ ఏ కటింగ్ బోర్డ్ తీసుకొనే యూజ్ చేయాలి. ఇంట్లో ఉంటాయి కదా బోర్డు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కట్ చేయడానికి, అవి. ఆల్వేస్ కట్ డౌన్వర్డ్స్ అండ్ ఆల్వేస్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. మన సైడ్ నుంచే కట్ చేయాలి, కింద వైపు. ఓకే, ఎలా పడితే అలా కట్ చేయకూడదు. ఆల్వేస్ క్లీన్ నైఫ్ ఆఫ్టర్ యూజ్. వాడిన తర్వాత కత్తిని మనము క్లీన్ చేసి పెట్టాలి, లేదంటే అది రస్ట్ అంటే పాడైపోతుంది అనమాట. ఆల్వేస్ స్టోర్ నైఫ్స్ సేఫ్గా జాగ్రత్తగా పెట్టాలి కత్తులు, ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఇప్పుడు బ్లేడ్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్వేస్ హ్యాండిల్ బ్లేడ్స్ విత్ కేర్ అండ్ అటెన్షన్. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, అటెన్షన్గా ఉండాలి. కట్ అవే ఫ్రమ్ యువర్ బాడీకి దూరంగా కట్ చేయాలన్నమాట, దగ్గర పెట్టుకొని మన చేతిలో పెట్టుకొని కట్ చేయకూడదు. యూజ్ ఏ కటింగ్ బోర్డ్ ఆర్ స్టేబుల్ సర్ఫేస్. కటింగ్ బోర్డు ఉండాలి, లేదంటే స్టేబుల్గా ఉండే సర్ఫేస్. కదిలే వస్తువుల పైన కట్ చేయకూడదు, కదిలేటప్పుడు మనకి తగులుతాయి అన్నమాట. స్టోర్ బ్లేడ్స్ సేఫ్లీ అవుట్ ఆఫ్
రీచ్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలకి అందకుండా దూరంగా పెట్టాలన్నమాట బ్లేడ్స్. లేదంటే పిల్లలు వాటితో ఆడుకుంటే వాళ్ళకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మూడవది, స్క్రూ డ్రైవర్ యూజ్ చేసేటప్పుడు మనము ఫాలో అవ్వాల్సిన ప్రికాషన్స్ ఇవి. ఆల్వేస్ ఎన్ష్యూర్ ద స్క్రూ డ్రైవర్ ఫిట్స్ ద హెడ్ ఆఫ్ ద స్క్రూ. అంటే ఎలాంటి నట్కు బోల్ట్కి అలాంటిదే వాడాలి. చిన్నదానికి పెద్దది, పెద్దదానికి చిన్నది వాడితే అది మనకు ప్రమాదం అన్నమాట. సెకండ్, డు నాట్ హోల్డ్ ద వర్క్ పీస్ అగేన్స్ట్ బాడీ వైల్ యూజింగ్ ద స్క్రూ డ్రైవర్. సో మన బాడీకి అగేన్స్ట్గా గట్టిగా ప్రెస్ చేసి ఎలా పడితే అలా దాన్ని నొక్కకూడదు అనమాట. చాలా జాగ్రత్తగా దూరంగా ఉండి ప్రెస్ చేయాలి. డు నాట్ యూజ్ ఏ స్క్రూ డ్రైవర్ యాజ్ ఏ పంచ్, చైజల్, ప్రై బార్ ఆర్ నెయిల్ పుల్లర్. సో దీన్ని మనం ఎలా పడితే అలా కత్తులాగా, లేదంటే నెయిల్ పుల్లర్ లాగా, అంటే మేకుల్ని తీసేదానిలాగా, లేదంటే చైజల్ లాగా, అంటే ఎలా పడితే అలా. చైజల్ అంటే ఏదైనా ఒలిచేదానిలాగా, కోసేదానిలాగా, లేదంటే పొడిచేదానిలాగా ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. ఓన్లీ స్క్రూని తిప్పడానికి మాత్రమే, ఫిట్ చేయడానికి లేదా విప్పడానికి మాత్రమే యూజ్ చేయాలన్నమాట. తర్వాత స్కూల్ సేఫ్టీ. లుక్ ఎట్ ద పిక్చర్. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? వాట్ హ్యాపెన్స్ వెన్ వీ డూ లైక్ దిస్? చూడండి పిక్చర్లో, పిక్చర్ కనిపిస్తుంది కదా, ఏం జరుగుతుంది అక్కడ? జనరలీ సమ్ చిల్డ్రన్ ఆల్వేస్ క్వరెల్ విత్ ఈచ్ అదర్. కొంతమంది పిల్లలు ఎప్పుడు వేరే వాళ్ళతో క్వరెల్ అంటే గొడవ పడుతుంటారు అనమాట, దెబ్బలు ఆడుతుంటారు. అండ్ దే జంప్ ఓవర్ ద డెస్క్స్. డెస్క్ పైన జంప్ చేయడము, జంప్ ఫ్రమ్ ద ట్రీస్. అక్కడ ఒక అబ్బాయి పైన చెట్టు పైన ఎక్కాడు కదా, అలా పైనుంచి దూకడము. స్లైడ్ అనే రైలింగ్, అంటే రైలింగ్ పైన జారడం, ఇలాంటివి చేస్తుంటారు. విచ్ ప్రూవ్స్ టు బి డేంజరస్. ఇవన్నీ చాలా ప్రమాదకరం అనమాట. సో ఇవన్నీ చేయకుండా ఉండాలి, మనకు ఏమీ ప్రమాదాలు జరగకుండా ఉండాలి స్కూల్లో అంటే మనం ఏం చేయాలి? కొన్ని రూల్స్ ఉంటాయి స్కూల్లో, అవి ఏవేమి చేయొచ్చు, ఏవేవి చేయకూడదు. డూస్, డోంట్స్. డూస్ అంటే మనం చేయొచ్చు, డోంట్స్ అంటే మనం చేయకూడదు. ఓకే, ఇవన్నీ ఖచ్చితంగా మనం పాటించాలి. చూడండి డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి. తర్వాత డూస్ అంటే మనం చేయగలిగినవి, పాఠశాలలో ఇవి చేయాలన్నమాట. టాక్ విత్ వెల్ నోన్ పర్సన్స్. బాగా పరిచయం ఉన్న వ్యక్తులతోనే మాట్లాడాలి. త్రో ద వేస్ట్ ఇన్ ద బిన్. చెత్తను చెత్త కుండీలోనే వేయాలి. ఇఫ్ యు లాస్ యువర్ వే, స్టే వేర్ యు ఆర్ అండ్ ఇన్ఫార్మ్ యువర్ ఎల్డర్స్. నువ్వు దారి మర్చిపోతే ఎక్కడ మర్చిపోయావో అక్కడే ఆగాలి. అక్కడ ఆగి పెద్దలు, చుట్టుపక్కల కనిపించిన పెద్దలతో చెప్పాలి. అక్కడ నుంచి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ముందుకు వెనక్కి అటు ఇటు వెళ్తే ఇంకొంచెం ఎక్కువ దారి తప్పుతాం అనమాట. యూజ్ షార్ప్నర్స్ టు షార్పెన్ ద పెన్సిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ బ్లేడ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏ బ్లేడ్ అంటే బ్లేడ్కి బదులుగా మనం ఏం యూజ్ చేయాలి? షార్ప్నర్ని యూజ్ చేయాలి పెన్సిల్ని షార్ప్ చేసుకోవడానికి. ఫాలో క్యూ వైల్ గోయింగ్ టు ద ప్రేయర్ ఆర్ టు మీల్స్ అండ్ వైల్ డిస్పర్సింగ్ ఫ్రమ్ అసెంబ్లీ ఆర్ క్లాస్. సో మనము ప్రేయర్కి వెళ్ళేటప్పుడు కానీ, మీల్స్కి వెళ్ళేటప్పుడు కానీ, అసెంబ్లీ నుంచి క్లాస్కి వెళ్ళేటప్పుడు, అంటే ప్రేయర్ అయిపోయినాక క్లాస్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికి వెళ్తున్నా క్యూలోనే వెళ్ళాలి. అంటే ఒకరి వెంట ఒకరు లైన్గా వెళ్ళాలన్నమాట. తర్వాత డోంట్స్ అంటే ఇవి చేయకూడదు మనం పాఠశాలలో, సరేనా? ఫస్ట్ ఏముంది? డు నాట్ టాక్ విత్ స్ట్రేంజర్స్ ఆర్ ఈట్ ఎనీథింగ్ గివెన్ బై దెమ్. స్ట్రేంజర్స్ అంటే ఏమి? తెలియని వ్యక్తులు, ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి మీకు చాక్లెట్లు, బిస్కెట్లు ఏది పడితే అది ఇస్తుంటారు. సో మనం వాళ్ళతో మాట్లాడొద్దు, అక్కడ ఉండొద్దు, అలాగే వాళ్ళు ఇచ్చినవి ఏవి తినొద్దు. డు నాట్ పుష్ ఈచ్ అదర్ వైల్ ప్లేయింగ్. ఆడుకునేటప్పుడు ఎవరిని పుష్ చేయకూడదు, ముందుకి వెనక్కి పుష్ చేయకూడదు, వాళ్ళతో దెబ్బలు ఆడకూడదు. మన ఆట మనం ఆడాలి. లేదా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే ఏం చేయాలి? పెద్దవాళ్ళకు లేదా టీచర్స్కి చెప్పాలన్నమాట. థర్డ్ వన్, డు నాట్ క్లైంబ్ ఓవర్ ద ఫెన్సెస్ ఆర్ విండోస్ ఆర్ వెంటిలేటర్స్ ఎట్సెట్రా ఇన్ ద క్లాస్ రూమ్. అంటే తరగతి గదిలోని కిటికీలు కానీ, వెంటిలేటర్లు, ప్రవారీ గోడలు ఉంటాయి కదా, వేటిని ఎక్కకూడదు అనమాట మనం. అలాగే చెట్లను కూడా ఎక్కకూడదు. డు నాట్ క్లైంబ్ ట్రీస్ ఆల్సో, ఎందుకంటే జారి కింద పడితే దెబ్బలు తగులుతాయి. తర్వాత డు నాట్ గో అవుట్ సైడ్ టు ప్లే ఇన్ ద బుషెస్ ఆర్ ఆన్ రోడ్స్, రైల్వే ట్రాక్స్ అండ్ పాండ్స్. సో పొదల్లోను, బుషెస్ అంటే పొదలు, రోడ్ల పైన, రైల్వే ట్రాక్లు ఉంటాయి కొన్ని స్కూళ్ళ దగ్గర. సో అక్కడక్కడ అంటే పాండ్స్ అంటే ఏంటి? చెరువులు, చిన్న చిన్న నీటి గుంతలు ఉంటాయి కదా, వాటి దగ్గర పొరపాటును కూడా వెళ్ళకూడదు. మనం తక్కువ అంచనా వేయకూడదు వాటిని. తక్కువ లోతుందని వెళ్ళినామనుకో జారి దానిలో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము చెరువుల దగ్గరికి, నీటి కుంటల దగ్గరికి, కాలువల దగ్గరికి
ఎప్పుడు వెళ్ళకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటి, డు నాట్ టచ్ ద యాసిడ్ బాటిల్స్ కెప్ట్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో ల్యాబొరేటరీకి ఎక్కడైనా హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళినా మనము దేన్ని ముట్టుకోకూడదు, వాటిలో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అస్సలు ముట్టుకోవద్దు, ఇది గుర్తుపెట్టుకోవాలి. యాసిడ్స్ అంటే రసాయనాలు అన్నమాట, అవి పడితే మన స్కిన్ అంతా కాలిపోతుంది, కాబట్టి యాసిడ్స్ని ఎలాంటి బాటిల్స్ని దేన్ని ముట్టుకోకూడదు, మనం జాగ్రత్తగా గమనించాలి అంతే. నెక్స్ట్, రూల్స్ టు బి ఫాలోడ్ వైల్ ప్లేయింగ్. సో మనం ఆడుకునేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, ఫాలో ద రూల్స్ ఆఫ్ ద గేమ్ సిన్సియర్లీ. గేమ్ రూల్స్ సిన్సియర్గా ఫాలో అవ్వాలి. డు నాట్ పుష్ ఈచ్ అదర్ వైల్ వాకింగ్ ఆర్ ప్లేయింగ్. ఆడుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఎవరిని పుష్ చేయకూడదు, అంటే ముందుకి వెనక్కి నెట్టకూడదు. తర్వాత, క్రాస్ ద రోడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్డర్స్ ఆర్ చెక్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద రోడ్ ఫర్ వెహికల్ అండ్ దెన్ క్రాస్ ఇఫ్ ఇట్స్ ఫ్రీ. సో రోడ్డు దాటేటప్పుడు చూడాలి ముందుకు వెనక్కి ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా అని. ఏ వెహికల్స్ రానప్పుడే రోడ్డుని దాటాలి. అండ్ ఇంకేం చేయాలి, మనం రోడ్ల పైన ఆడకూడదు. అండ్ వీ షుడ్ నాట్ క్వారల్ విత్ ఈచ్ అదర్. ఒకరినొకరు గొడవ పడకూడదు ఒకరితో ఒకరు. సో ఇవన్నీ ఫాలో అవ్వాలి. స్కూల్ సేఫ్టీ ప్లాన్. ఎవ్రీ స్కూల్ ఇన్ హాలిడేస్ మస్ట్ హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద ప్యూపిల్. ప్యూపిల్ అంటే ఎవరు ఇక్కడ, విద్యార్థి. సో విద్యార్థి సేఫ్టీ కోసము ప్రతి స్కూల్ హాలిడేస్లో ఏం చేయాలి, ఒక సేఫ్టీ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎవరెవరు, హెడ్ మాస్టరు, టీచర్స్, మేనేజ్మెంట్ అందరు కలిసి ప్రాపర్గా ఒక ప్లాన్ వేసుకుంటే స్కూల్లో ఎలాంటి యాక్సిడెంట్స్ జరగవు అనమాట. దే మస్ట్ ఫాలో దీస్ మెజర్స్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్. సో ఏమేమి ఉండాలి స్కూల్లో యాక్సిడెంట్స్ జరగకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు ఏ విద్యార్థికి అంటే ఏమేమి చేయాలి. ఫస్ట్, షుడ్ హ్యావ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ టు అవాయిడ్ ఫైర్ యాక్సిడెంట్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనమాట. అంటే మంట వచ్చినప్పుడు అది తీసి ఆ పైపు ఆ పైన ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి గాలి వచ్చి కార్బన్ డైఆక్సైడ్ వచ్చి ఏమవుతుంది, మంటలు అనేవి ఆరిపోతాయి అనమాట. మనం పెట్రోల్ బంకుల్లో, సినిమా హాల్లో చూసింటాం ఇవి. సో వీటిలో ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్, వీటిని ఏమంటాం, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటాం అనమాట. రెండవది, షుడ్ క్లీన్ ద వాటర్ ట్యాంక్స్ రెగ్యులర్లీ అండ్ రిపేర్ లీకేజెస్ ఇమీడియట్లీ. సో వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, వాటిని రెగ్యులర్గా క్లీన్ చేస్తుండాలి. అలాగే లీకేజెస్ ఏమైనా ఉంటే, ట్యాప్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ ఎక్కడైనా ఉంటే వాటిని ఏం చేయాలి, వెంటనే రిపేర్ చేయించి పెట్టుకోవాలన్నమాట. తర్వాత, షుడ్ రీప్లేస్ డ్యామేజ్డ్ స్విచ్డ్ బోర్డ్స్, ఫిక్స్ స్విచ్ బోర్డ్స్ ఎట్ ఏ హైట్ ఆఫ్ మోర్ దెన్ 6 feet ఆన్ ద వాల్. సో ఎక్కడైనా స్విచ్ బోర్డ్స్ డ్యామేజ్ ఉంటే ఖచ్చితంగా రిపేర్ చేయాలి, ఎందుకంటే కరెంట్ చాలా ప్రమాదకరం కాబట్టి. అలాగే పిల్లలకి అందకుండా 6 feet అంటే 6 అడుగుల ఎత్తులో ఏం చేయాలా, అక్కడ స్విచ్ బోర్డ్ అనేది ఫిక్స్ చేయాలన్నమాట. కింద పెట్టామనుకో చిన్న పిల్లలు ముట్టుకుంటుంటారు కాబట్టి పైననే ఫిక్స్ చేయాలన్నమాట గోడకి. షుడ్ కన్స్ట్రక్ట్ ఏ కాంపౌండ్ వాల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద చిల్డ్రన్. సో ప్రతి స్కూల్కి కాంపౌండ్ వాల్ ఉండాలి, అప్పుడైతేనే పిల్లలు ఎవరు బయటికి వెళ్ళరు అనమాట. నెక్స్ట్, షుడ్ కన్స్ట్రక్ట్ ఏ ర్యాంప్ ఫర్ ద పీపుల్స్ విత్ డిజేబిలిటీ. సో ర్యాంప్ ఉండాలి, ప్రతి స్కూల్లో ఉంటుంది ఇది ర్యాంప్ విత్ రైలింగ్, ఆ కడ్డీలు కూడా ఉంటే పిల్లలు మన డిజేబిలిటీ పిల్లలు ఉంటారు కదా, వికలాంగులు అలాంటి వాళ్ళు ఈజీగా క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికి ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇవి స్కూల్లో పాటించాల్సిన సేఫ్టీ రూల్స్. తరువాత, థింక్ అండ్ డిస్కస్. ఆలోచించండి, చర్చించండి. మనం ఆలోచన చేసి చర్చించాలా. డూ యూ హ్యావ్ సేఫ్టీ పోస్టర్స్ డిస్ప్లేడ్ ఆన్ ద వాల్స్ ఇన్ యువర్ స్కూల్స్. సో స్కూల్లో వాల్స్ పైన అంటే గోడల పైన సేఫ్టీ పోస్టర్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటి గురించి డిస్కస్ చేయండి మీ స్నేహితులతో అన్నాడు. సో ఉన్నాయా లేదంటే ఉన్నాయని చెప్పాలి మనము. ఒకవేళ లేకపోతే మీరే ఇలాంటివి రాసుకొని తయారు చేసుకొని గోడల పైన అతికించండి. చూడండి సేఫ్టీ రూల్స్ ఉన్నాయి కదా స్కూల్లో. క్లాస్ రూమ్ నీట్గా పెట్టుకోవాలి, ఆ వెట్గా ఉన్న ఫ్లోర్ పైన వేగంగా నడవకూడదు, స్టెప్స్ పైన ఆడుకోకూడదు అలా రైలింగ్ పైన. ఇంకా ఈ స్కూల్లో ఉన్న సేఫ్టీ ఈ సింబల్స్ అన్నింటి గురించి తెలుసుకోవాలి. అలాగే లైన్లో వెళ్ళాలి. సో నెవర్ బుల్లీ అండ్ డోంట్ లెట్ ఎనీవన్ బుల్లీ యూ. సో ఎవరిని కూడా మనము గొడవ పడకూడదు, బుల్లియింగ్ చేయకూడదు అంటే బెదిరించకూడదు. మనల్ని ఎవరైనా బెదిరిస్తే కూడా
టీచర్స్కి చెప్పాలి. తర్వాత రోడ్ సేఫ్టీ. సో రోడ్డు పైన ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవాలనేది చూద్దాం. హ్యావ్ యూ ఎవర్ సీన్ ద ఫాలోయింగ్ కాషన్స్ ఇన్ ద బస్? బస్సులో ఇలాంటి బోర్డులు చూసారా మీరు ఎప్పుడైనా? డు నాట్ పుట్ యువర్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ ద విండోస్. బస్సు కిటికీ లోపల నుంచి చేతులు బయటకు పెట్టకండి అని రాసి ఉంటారు కదా బస్సులో. చేతులు బయటకు పెడితే చేతులు విరిగిపోతాయి అనమాట, వేరే వెహికల్స్ తగులుతాయి, కాబట్టి పొరపాటును కూడా పెట్టకూడదు. జర్నీ ఆన్ ఏ ఫుట్ బోర్డ్ ఈజ్ డేంజరస్. సో ఫుట్ బోర్డ్ పైన ప్రయాణం చేయడం ప్రమాదకరం. ఫుట్ బోర్డ్ అంటే మనం లోపలికి బస్సు ఎక్కే దగ్గర కాలు పెట్టి ఎక్కుతాం కదా, స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ నిలబడకూడదు, చాలా ప్రమాదకరం అనమాట. నెక్స్ట్, వాట్ డూ దీస్ కాషన్స్ ఇండికేట్? సో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇవి ఏం చెప్తున్నాయి చూడండి. ఫస్ట్ రైట్ క్యారో ఉంది కదా, రైట్ హ్యాండ్ కర్వ్ అంటే రోడ్డు అటువైపు మల్లుతుంది అని దాని అర్థం అనమాట. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ కర్వ్ అంటే ముందుకెళ్తే మనం ఎక్కడ రోడ్ ఎటువైపు వెళ్ళి ఉంటుంది, లెఫ్ట్ వైపు, కాబట్టి వేగంగా వెళ్ళకూడదు, నెమ్మదిగా వెళ్తే మనము లెఫ్ట్ వైపు వెళ్ళొచ్చు అనమాట. తర్వాత రైట్ హెయిర్ పిన్ బెండ్ అంటే ముందుకెళ్తే హెయిర్ పిన్ లాగా మళ్ళీ రైట్ సైడ్ బెండ్ అవ్వాల్సి వస్తుంది, అంటే ఆల్మోస్ట్ రైట్ సైడ్ యూటర్న్ లాగా అన్నమాట. తర్వాత స్కూల్ అహెడ్ అంటే ముందు స్కూల్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే పిల్లలు సడన్గా పరిగెత్తుకుంటూ వస్తుంటారు కాబట్టి నెమ్మదిగా వెళ్ళాలని దాని అర్థం. నెక్స్ట్ క్రాస్ రోడ్ అంటే క్రాస్ రోడ్స్ వస్తున్నాయని అర్థం అనమాట, అంటే 4 రోడ్లు కలుస్తుంటాయి అనమాట అక్కడ. నెక్స్ట్ పెడిస్ట్రియన్ క్రాసింగ్ అంటే మనకు జీబ్రా క్రాసింగ్ లాగా అనమాట, అంటే పాదచారులు అటు ఇటు క్రాస్ అయ్యే ప్లేస్ అన్నమాట అది, అక్కడ కూడా నెమ్మదిగా వెళ్ళాలి. నెక్స్ట్ సో ఇందాక ట్రాఫిక్ సిగ్నల్స్ చూసాం కదా, నెక్స్ట్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి ఇక్కడ. మనకు రోడ్ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయాలి అంటే రోడ్డు ప్రమాదాలు జరగకూడదంటే ఇవన్నీ రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటివి అవి? ఫస్ట్ వన్, ఫాలో రోడ్ రూల్స్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్. రోడ్ రూల్స్ని ఫాలో అవ్వాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ని కూడా ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ డూ యూజ్ ఫుట్ పాత్ ఫర్ వాకింగ్. సో నడిచేటప్పుడు ఫుట్ పాత్ పైన నడవాలి, అంటే రోడ్డుకి ఎడం వైపు ఫుట్ పాత్ ఉంటుంది కదా, అంటే పాదచారులు నడవడానికి కొంచెం ఎత్తులో ఉంటుంది కదా, అక్కడ మాత్రమే నడవాలి, రోడ్డులో మధ్యలో నడవకూడదు. క్రాస్ ద రోడ్ ఓన్లీ ఎట్ జీబ్రా క్రాసింగ్. ఒకవేళ రోడ్డుకి అటువైపు వెళ్ళాలనుకో ఖచ్చితంగా జీబ్రా క్రాసింగ్ తెలుసు కదా మనకు, జీబ్రా లాగా నలుపు తెలుపు చార్లు ఉంటాయి కదా, అక్కడ మాత్రమే రోడ్ని క్రాస్ చేయాలి, ఎందుకంటే అక్కడైతేనే వెహికల్స్ అన్ని స్లోగా వస్తాయి. లేదు ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయడానికి వెళ్తే ప్రమాదం జరుగుతుంది. నెక్స్ట్ డు నాట్ ప్లే ఆన్ రోడ్స్ అండ్ జంక్షన్స్. రోడ్డు పైన ఆడుకోకూడదు, అలాగే జంక్షన్లలో కూడా ఆడుకోకూడదు, పొరపాటున కూడా రోడ్డు పైన ఆడకూడదు, ఖచ్చితంగా మనము గ్రౌండ్లోనే ఆడుకోవాలి. నెక్స్ట్ డు నాట్ జంప్ ఫ్రమ్ ద రన్నింగ్ వెహికల్స్. సో వెహికల్స్ కదులుతుంటాయి కదా, అప్పుడు కదులుతున్నప్పుడు వెహికల్లో నుంచి దిగకూడదు. కొంతమంది రైల్లో బస్సులో ఇంకా కదులుతున్నాగానే ఆటోలో నుంచి చటుక్కున దిగుతుంటారు, సో అలా దిగడం తప్పు, జారి కింద పడతాం. అలాగే ఆ బస్సు టైర్ల కింద వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ కదులుతున్న వాహనం నుంచి దిగకూడదు మనం. నెక్స్ట్ డు నాట్ ట్రావెల్ ఆన్ ద ఫుట్ బోర్డ్ ఆఫ్ ఎ బస్. బస్సు యొక్క ఫుట్ బోర్డు ఉంటుంది కదా, సో ఆ ఫుట్ బోర్డు పైన నుంచి మనము నిలబడి ప్రయాణం చేయకూడదు, లోపలికి వెళ్ళాలి, సీట్ ఉంటే కూర్చోవాలి, లేదంటే నిలబడాలి, అంతేగాని ఆ ఫుట్ బోర్డు పైన మాత్రం ఎప్పుడు నిలబడకూడదు, లోపల నిలబడాలి, లేదంటే నెక్స్ట్ బస్సుకి వెళ్ళాలి. నెక్స్ట్ వన్, డు నాట్ కీప్ యువర్ హెడ్ అండ్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ ద విండో ఆఫ్ ద వెహికల్ వైల్ ట్రావెలింగ్. సో ప్రయాణం చేస్తున్నప్పుడు తల కానీ చేతులు కానీ బయటకు పెట్టకూడదు కిటికీలో నుంచి, అలా పెడితే చాలా ప్రమాదం, చేతులకి వేరే వెహికల్స్ వచ్చి తగిలే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి పొరపాటును కూడా చేతులు కానీ తల కానీ బయటికి పెట్టి చూడకూడదు. నెక్స్ట్ ఆల్వేస్ వేర్ ద సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్ ఎ కార్. సో కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా పక్కన కూర్చున్నప్పుడు కూడా సీట్ బెల్ట్స్ ఉంటాయి కదా కార్లో, ఖచ్చితంగా సీట్ బెల్ట్స్నే వేసుకోవాలి మనం. నెక్స్ట్ వేర్ ఏ హెల్మెట్ వైల్ డ్రైవింగ్ ఏ 2-వీలర్. సో 2-వీలర్ పైన వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు పెట్టుకోవాలి, వెనక కూర్చున్న వాళ్ళు పెట్టుకోవాలి, ఇద్దరు పెట్టుకోవాల్సిందే. అండ్ 2-వీలర్ పైన ఎంతమంది వెళ్ళాలి? ఇద్దరే వెళ్ళాలి, 3-4 అలా వెళ్ళినామనుకో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అలా వెళ్ళకూడదు. యాక్సిడెంట్స్ అంటే ప్రమాదాలు ఎలా జరుగుతాయి? యూజువల్లీ యాక్సిడెంట్ అక్కర్ డ్యూ టు హ్యూమన్ నెగ్లిజెన్స్ అండ్ కేర్లెస్నెస్. అంటే మనుషులు
నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉండడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయి అన్నమాట. సో మళ్ళీ యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి? అంటే భద్రతా చర్యలు తీసుకోవాలి. డూ యూ యాక్సెప్ట్ రైడింగ్ యాజ్ షోన్ ఇన్ ద పిక్చర్? వై? పిక్చర్‌లో కనిపిస్తున్నాయి గదా! మనం అది కరెక్టేనా? యాక్సెప్ట్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు? ఇగో చూడు పిల్లలు నలుగురు ఎక్కారు. అసలు పిల్లలు బైక్ నడపకూడదు ఫస్ట్. అది తప్పు. ఇక్కడ చూడు ఈయన పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు. సో డ్రైవింగ్ చేసేటప్పుడు మనము ఫోన్‌లు మాట్లాడకూడదు. నెక్స్ట్ కారణాలేంటి? రీజన్స్ ఫర్ యాక్సిడెంట్స్. రోడ్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలను ఇక్కడ ఇచ్చారు చూడండి. మొదటి కారణం ఏంటంటే ఓవర్ స్పీడ్. అంటే చాలా వేగంగా మితిమీరిన వేగం వెళ్ళడం చాలా తప్పు. రెండవది కేర్‌లెస్ డ్రైవింగ్. అంటే అజాగ్రత్తగా నడపడం. అంటే అటు చూస్తూ, ఇటు చూస్తూ మాట్లాడుతూ నడపడాన్ని కేర్‌లెస్ డ్రైవింగ్ అంటారు. అలా చేయకూడదు. అంటే డ్రైవింగ్ మీదే దృష్టి పెట్టాలి. మనం కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళని మాట్లాడించకూడదు. ఓకే. టాకింగ్ ఓవర్ ద మొబైల్ వైల్ డ్రైవింగ్. సో డ్రైవింగ్ చేసేటప్పుడు కార్‌లో కావచ్చు, బస్సులో కావచ్చు, ఎక్కడైనా గానీ బైక్ పైన ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు. నెక్స్ట్ ప్యాసింజర్ వెహికల్స్ బీయింగ్ ఓవర్‌లోడెడ్. సో ప్యాసింజర్ వెహికల్స్ ఉంటాయి కదా! ఆటోలు, బస్సులు ఇంకా వేరేవి వాటిపైన ఓవర్‌లోడ్ అంటే ఎక్కువ మందిని ఎక్కించుకోవడం అన్నమాట. అంటే ఆటోలో ముగ్గురు కూర్చోవాలి. వీళ్ళేం చేస్తారు 30 మందిని కూర్చోబెట్టుకుంటారు. పిల్లల్ని లేదంటే పనికి వెళ్ళే వాళ్ళని. అలా చేయడం వల్ల ఏమవుతది యాక్సిడెంట్ అవుతే ఎక్కువ ప్రమాదం జరుగుతదన్నమాట. నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. అంటే మద్యం తాగి వాహనం నడపడం. ఇది కూడా చాలా పెద్ద తప్పు. సో మద్యం తాగి ఎవరు బండి నడపకూడదు. మన పెద్దవాళ్ళకి చెప్పాలి మనం. నెక్స్ట్ నాట్ స్టాపింగ్ ఎట్ సిగ్నల్. సిగ్నల్ దగ్గర ఆపకుండా వెళ్తుంటారు. అలా వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఆపి వెళ్ళాలి. ఇక్కడ చూడు హెల్మెట్ ఏం చెప్తుంది? హలో డోంట్ ఫర్గెట్ మీ. ఐ ప్రొటెక్ట్ యూ ఇన్ యువర్ జర్నీ. సో నన్ను మర్చిపోవద్దు. నేను నిన్ను కాపాడుతా అంటుంది. సో మన వాళ్ళు ఎవరైనా బైక్ జర్నీ చేసేవాళ్ళు వెళ్తున్నప్పుడు మర్చిపోతే ఖచ్చితంగా మనం హెల్మెట్ ఇవ్వాలి. ఇది తలను కాపాడుతుంది. నెక్స్ట్ వన్ యాక్టివిటీ. యాడ్ సమ్ మోర్ టు దీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. ఫిల్ ఇన్ ద బాక్సెస్ గివెన్. సో ఇంకొన్ని రోడ్ సేఫ్టీవి చూడండి. ఫస్ట్ వన్ డోంట్ రన్ అక్రాస్ ద రోడ్. రోడ్డుకి అడ్డంగా నడవకూడదు. ఆల్వేస్ వాక్ లెఫ్ట్ సైడ్. ఎప్పుడు ఎడం వైపే నడవాలి. నెక్స్ట్ కిడ్స్ మస్ట్ హోల్డ్ ఎల్డర్స్ హ్యాండ్. చిన్నపిల్లలు పెద్దవాళ్ళ చేతులు పట్టుకొనే నడవాలి. సొంతంగా నడవకూడదు. అండ్ మనకు ఆల్రెడీ ఉన్నదేంటి స్టార్ట్స్ హాఫ్ అన్ అవర్ ఎర్లీ. మనం ప్రయాణానికి ఒక అరగంట ముందుగానే బయలుదేరితే నెమ్మదిగా వెళ్ళొచ్చు. హడావిడిగా బయలుదేరకూడదు. ఇది సేఫ్టీ ఆన్ రోడ్స్ అందరూ పాటించాలి. ఓకే. వాటర్ హజార్డ్స్ అంటే నీటి ప్రమాదాలు. నీటి ప్రమాదాలు ఎలా జరుగుతాయి? జరగకుండా ఏం చేయాలో చూద్దాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్. ఆ పిక్చర్ చూడండి. అక్కడ నీళ్లు ఉన్నాయి. బావిలాగా ఉంది కదా అది. ఓకే. యూజువల్లీ డ్యూరింగ్ సమ్మర్ సీజన్ చిల్డ్రన్ particularly in rural areas go to river banks, ponds and wells to swim. Some of them who do not know swimming to try to swim. In such cases they drown in water. Such accidents happen quite often. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? సమ్మర్లో అంటే వేసవి సెలవుల్లో పల్లెటూరులో ఉంటారు కదా, రూరల్ ఏరియాస్లో పిల్లలు ఏం చేస్తారు? ఈత కొట్టడానికి ఈత కోసమని నదులకు, బావులకు అలాగే నీటి కుంటలు ఉంటాయి కదా, అలాంటి వాటికి దగ్గరికి వెళ్ళి ఈత కొట్టడానికి ట్రై చేస్తుంటారు అనమాట. అందులో ఈత వచ్చిన వాళ్ళు అయితే ఓకే, రాని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా నేర్చుకోవాలనో లేదంటే ఉత్సాహంతో దూకుతారు దాంట్లోకి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఈత రాక నీళ్ళలో మునిగిపోతారు. సో అలాంటివి చాలా తరచుగా జరుగుతుంటాయి అన్నమాట పల్లెటూరులో. కాబట్టి మనకు ఈత రానప్పుడు మనము వెళ్ళకూడదు. అసలు నీటి దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళినామనుకో పడిపోతే మునిగిపోతాం, చనిపోతాం. కాబట్టి ఎప్పుడూ వెళ్ళకండి. సేఫ్టీ మెజర్స్ వైల్ స్విమ్మింగ్. సో మనము ఈత నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు ఎలాంటి మెజర్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ వన్ షుడ్ గో టు వాటర్ సోర్సెస్ అలాంగ్ విత్ ఎల్డర్స్ హూ నో స్విమ్మింగ్. అంటే బాగా ఈత వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా తల్లిదండ్రులతోనే మాత్రమే వెళ్ళాలి. చిన్నవాళ్ళు ఇప్పుడు మీరు 5వ తరగతి చదువుతున్నారు, 6వ తరగతి వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని వాళ్ళతో వెళ్ళకూడదు. వాళ్ళే చిన్నగా ఉంటారు. మీరు ఒకవేళ జారి కింద పడితే వాళ్ళు రాలేరు. వాళ్ళకి ఈత వచ్చినా సరే మీరు గట్టిగా వాళ్ళు పట్టుకుంటారు అప్పుడు భయంతో. సో వాళ్ళు మీరు ఇద్దరు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా
నాన్న ఉంటేనే వెళ్ళాలి, లేదంటే వెళ్ళొద్దండి. సెకండ్ వన్, షుడ్ లెర్న్ స్విమ్మింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రైనర్స్. సో శిక్షకుల సహాయంతో ఈత నేర్చుకోవాలి. అంటే ఈత నేర్పే వాళ్ళు ఉంటారు కదా స్విమ్మింగ్ పూల్లోన, అక్కడ వాళ్ళైతేనే సరిగా ఈత నేర్పిస్తారు, వాళ్ళు ఉన్నప్పుడే ఈత నేర్చుకోవాలి. షుడ్ స్విమ్ విత్ ప్రాపర్ గైడెన్స్. సో సరైన మార్గదర్శకత్వంలో ఈత కొట్టాలి. అంటే ఈత ఎలా పడితే అలా కాకుండా ముందుకు చేతులు ఎలా కొట్టాలి, వెనక కాళ్ళు ఎలా కొట్టాలని ప్రాపర్గా ఒక గైడెన్స్ ఉంటుంది, అలా అవి తెలుసుకొని ఈత కొట్టాలన్నమాట. షుడ్ నాట్ గో ఇన్ టు ద డీప్ వాటర్స్. సో నీళ్ళ ఎక్కువ లోపలికి వెళ్ళకూడదు. ఆ బావులు చెరువులు ఉంటాయి కదా, వాటికి మధ్యలో ఎక్కువ లోతు ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళకుండా ఈ దగ్గరగానే, అంటే ఇక్కడ తీరానికి దగ్గరగానే మనం ఈత కొట్టాలన్నమాట. అది కూడా పేరెంట్స్ సహాయంతో, పేరెంట్స్ ఉన్నప్పుడే వెళ్ళాలి, లేనప్పుడు వెళ్ళకూడదు. ఓకే, యూ మే యాడ్ సమ్ మోర్ అన్నాడు కదా, ఇంకొన్ని జాగ్రత్తలు ఏమన్నా ఉంటే రాయొచ్చు. లైక్ యూజ్ సేఫ్టీ జాకెట్స్, లైఫ్ జాకెట్స్ అంటాం కదా, అవి వేసుకొని మనము ఈత కొట్టాలి. లేదంటే వేరే ఏమైనా ఎక్విప్మెంట్ ఉంటాయి కదా, మనము కొంతమంది ఎండు కర్రలు కట్టుకుంటారు, లేదంటే టైర్లు కట్టుకుంటారు, అవి కట్టుకొని ఈత నేర్చుకోవాలి. లెర్న్ సిపిఆర్, అంటే మనము సిపిఆర్ని నేర్చుకొని ఉండాలి. ఎవరైనా నీళ్ళల్లో పడిపోతే ఏం చేయాలంటే సిపిఆర్ చేయాలి. అంటే కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్. అంటే ఇగో పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇలా నోట్లో గాలి ఊదుతూ ఇలా ప్రెస్ చేస్తే వాళ్ళకు ఊపిరాడి స్పృహలోకి వస్తారు. నీళ్ళు ఏమైనా లోపల మింగి ఉంటే వాటిని బయటకు కక్కేస్తారు అన్నమాట. నెక్స్ట్, బోట్ యాక్సిడెంట్స్, అంటే పడవ ప్రమాదాలు. వీఆర్ రీడింగ్ అబౌట్ బోట్ యాక్సిడెంట్స్ ఇన్ న్యూస్ పేపర్స్ రెగ్యులర్లీ. న్యూస్ పేపర్స్లో మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదా, టీవీలో కూడా న్యూస్ పేపర్లో చూస్తుంటాం పడవలు మునిగిపోయాయి, ప్రమాదాలు జరిగాయని. అవి ఎందుకు జరుగుతాయి? వై డూ బోట్ యాక్సిడెంట్స్ హ్యాపెన్? ది మోస్ట్ ఫ్రీక్వెంట్ కాజెస్ ఆఫ్ బోట్ యాక్సిడెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్, ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్, వర్ల్పూల్స్, ఓవర్లోడింగ్ ద బోట్స్, ఎట్సెట్రా. సో ముఖ్యమైన కారణాలు ఏంటి బోట్ యాక్సిడెంట్స్కి? అనుభవం లేని వ్యక్తులు పడవలు నడపడం, అంటే పడవ నడపడం రాని వాళ్ళు నడపడం వల్ల, పరికరాల వైఫల్యం, పడవల్లో మోటార్లు అవి ఉంటాయి, అవి వైఫల్యం అవ్వడం వల్ల, సుడిగుండాలు, వర్ల్పూల్ అంటే ఏమి, సుడిగుండాలు నీళ్ళలో చుట్టుకొని రౌండ్గా మధ్యలో హోల్ ఉంటుంది, ఇలా వాటిని వర్ల్పూల్స్ అంటాం. అలాగే పరిమితి మించి జనాలను ఎక్కించడం, అంటే బోటు కెపాసిటీ 10 మంది అనుకో, వీళ్ళు ఏం చేస్తారు 20 మందిని 30 మందిని ఎక్కించడం వల్ల బోట్ అనేది ఏమవుతుంది, లోడ్ ఎక్కువైపోయి మునిగిపోతుంది. అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. ఓకే, ఇవి బోట్ యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో సేఫ్టీ మెజర్స్ వైల్ బోట్ ట్రావెల్ అని ఇంకొన్ని పాయింట్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. డు నాట్ ట్రావెల్ అక్రాస్ ద రివర్ వైల్ ఇట్ ఈస్ ఫ్లడెడ్. సో వరదలు వస్తున్నప్పుడు రివర్కి, అంటే నదికి అడ్డంగా అటు సైడ్ దాటడానికి ప్రయత్నం చేయకూడదు. యూజ్ సేఫ్టీ జాకెట్స్. సేఫ్టీ జాకెట్స్ అనేవి ఉంటాయి తెలుసు కదా, ఇగో ఇవి సేఫ్టీ జాకెట్స్, అవి వేసుకోవాలి మనము బోట్లో ట్రావెల్ చేసేటప్పుడు. డు నాట్ ప్లే వైల్ ట్రావెలింగ్ బై బోట్. సో బోట్లో ప్రయాణం చేసేటప్పుడు ఆడుకోకూడదు, మనం ఆడుకుంటే బోటు కదులుతుంది అటు ఇటు, కాబట్టి అలాంటి పనులేమీ చేయకూడదు. ఫస్ట్ ఎయిడ్, అంటే ప్రథమ చికిత్స. ప్రథమ చికిత్స అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ డిడ్ యువర్ మదర్ డూ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. సో ఈ కింది పరిస్థితుల్లో మీ అమ్మ ఏమి చేస్తుంది? ఏంటివా పరిస్థితులు? వెన్ ద హ్యాండ్ గాట్ బర్న్ వైల్ కుకింగ్. సో వంట చేస్తున్నప్పుడు చెయ్యి బర్న్ అయింది, అంటే కాలింది, అప్పుడు ఏం చేస్తుంది అమ్మ? రెండవ క్వశ్చన్, వెన్ యూ గాట్ ఇంజ్యూర్డ్ వైల్ ప్లేయింగ్. సో ఆడుకుంటున్నప్పుడు గాయపడ్డావు, అప్పుడు ఏం చేస్తుంది అమ్మ? థర్డ్ క్వశ్చన్, వెన్ డస్ట్ ఆర్ సంథింగ్ ఫెల్ ఇన్ టు ద ఐస్. దుమ్ము ధూళి లాంటిది ఏదైనా ఫెల్ ఇన్ టు ద ఐస్ అంటే కళ్ళల్లో పడింది, అప్పుడు ఏం చేస్తుంది? చెప్పండి మళ్ళీ ఏం చేస్తుంది? జనరలీ యువర్ మదర్ పోర్ వాటర్ ఆర్ ఆన్ ద బర్నింగ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో బర్నింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఎక్కడ కాలితే అక్కడ అమ్మ ఏం చేస్తుంది, చల్ల నీళ్ళు పోర్ అంటే వేస్తుంది అన్నమాట, అప్పుడు కొంచెం మనకు రిలీఫ్ అవుతుంది. అలాగే ఇంజూర్ అయినప్పుడు, అంటే గాయపడ్డప్పుడు ఏం చేస్తుందమ్మా? టర్మరిక్ పౌడరు వేస్తుంది ఎక్కడ, గాయం పైన. టర్మరిక్ పౌడర్ అంటే ఏంటి? పసుపు. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి అది వేసినప్పుడు మనకు
గాయం పెద్దగా అవ్వదు, ఇంకొకటి ఇన్ఫెక్షన్ కూడా అవ్వదు అనమాట. అందుకే పసుపు వేస్తుంది. షీ బ్లోస్ ఇన్ టు ద ఐ టు క్లియర్ ద డస్ట్. అలాగే డస్ట్ ఉంటుంది కదా, కళ్ళల్లో డస్ట్ పడినప్పుడు, దుమ్ము ధూళి పడినప్పుడు అమ్మ ఏం చేస్తుంది చూపిస్తే, అలా బ్లో చేస్తుంది ఎయిర్, అంటే గాలి నెమ్మదిగా ఊదినప్పుడు ఏమవుతుంది, కళ్ళలో ఉన్న డస్ట్ అనేది బయటకు వస్తుంది. సో ఇలాంటివన్నిటిని ఏమంటాం, ఇలా చేయడానికి ఏదైనా మనకు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మన అమ్మ చేసే ఇలాంటివి వాటి అన్నిటిని మనం ఏమంటామంటే ఫస్ట్ ఎయిడ్ అంటాం అనమాట. అంటే ప్రథమ చికిత్స. ప్రథమ అంటే మొదటగా చేస్తే చికిత్స అనమాట. వాట్ షుడ్ వి డూ టు ద విక్టిమ్ ఇన్ ద యాక్సిడెంట్. సో విక్టిమ్ అంటే ఎవరు, బాధితులు. సో వాళ్ళకి మనం ఏం చేయాలి, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి. వి మే గెట్ హర్ట్ సమ్ టైమ్స్ వెన్ వి ఫాల్ ఫ్రమ్ ఏ బైసైకిల్ ఆర్ వైల్ ప్లేయింగ్, ఆర్ వి మే గెట్ knocked down by a car or a bus. We need to give immediate treatment to the victim before he or she is moved to a hospital. It is called first aid. So first aid అంటే ఏమమ్మా, the immediate treatment given to the victim before he or she is moved to a hospital. సో ఇమీడియట్గా వెంటనే ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే మనం చేసే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఆ విక్టిమ్కి, ఆ బాధితులకి ఇంకా ఎక్కువ ప్రమాదం కాకుండా హాస్పిటల్ వరకు చేరే వరకు వాళ్ళని కాపాడుకోవడానికి మనం చేస్తాం కదా, ఆ చేసే పనులు, ఆ సహాయాన్ని అన్నింటినీ కలిపి ఏమంటాం మనము ఫస్ట్ ఎయిడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆడుతూ కింద పడ్డారు అనుకో, వెంటనే లేపి కూర్చోబెట్టి ఆ గాయం పైన పసుపు చల్లడం, లేదంటే వాళ్ళకు ధైర్యం చెప్పడం, అలాగే డాక్టర్ వచ్చే వరకు వాళ్ళని కాపాడుకుంటూ ఉండడం, ఇలాంటివన్నిటిని ఏమంటాం మనము ఫస్ట్ ఎయిడ్స్ అంటాం అనమాట. సో ఒక్కొక్క ప్రమాదానికి ఒక్కొక్క రకమైన ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది, అవన్నీ తెలుసుకుందాం. అలాగే మనకు మన స్కూల్లో ఒకటి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది. సో ఆ బాక్స్ ఎందుకు పెట్టాము, దాంట్లో ఏ ఏ వస్తువు ఎలా వాడాలి, వాటన్నిటి గురించి ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. వాట్ డస్ ఎ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంప్రైజ్. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ప్రథమ చికిత్స పెట్టెలో ఏమేమి ఉంటాయి. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ ది సింబల్ ఎనీవేర్ వైల్ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్. సో బస్సులో వెళ్ళేటప్పుడు ఈ ప్లస్ సింబల్ ఎప్పుడైనా చూసారా, ఇక్కడ ఉంది కదా ఇది. సో ఈ సింబల్ రెడ్ కలర్లో ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంటుంది, హాస్పిటల్స్ దగ్గర ఉంటుంది, అంబులెన్స్ పైన, అలాగే మెడికల్ షాపుల పైన కూడా ఉంటుంది. సో దీని అర్థం ఏమంటే అక్కడ వైద్యం దొరుకుతుంది అని అర్థం అనమాట. ఓకే, వైద్యానికి సంబంధించినవి వస్తువులు ఉంటాయి, సో మనకు అవసరమైతే అక్కడికి వెళ్ళొచ్చు అని దాని అర్థం అనమాట. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కన్సిస్ట్ ఆఫ్ కాటన్ అంటే దూది, టింక్చర్ అయోడిన్ అనేది కెమికల్, ఇది వేసినప్పుడు పుండ్లు, గాయాల్లో ఉన్న దుమ్ము ధూళి క్రిములన్నీ బయటకు వస్తాయి అనమాట, నురుగా వస్తా చూడు అది అనమాట. ఆయింట్మెంట్, మెడికేటెడ్ ప్లాస్టర్లు వేసుకుంటాం కదా మనము, అవి అనమాట. సీజర్స్ కత్తెరలు, అంటే ఏదైనా కట్ చేయడానికి అనమాట, క్లాత్ కానీ కాటన్ కానీ కట్ చేయడానికి. నెక్స్ట్ బ్యాండేజ్ క్లాత్ కడతాం కదా గాయం చుట్టూ, అదనమాట క్లాత్, బ్యాండేజ్ క్లాత్ అంటాం దాన్ని, వైట్ కలర్లో ఉంటుంది. యాంటీసెప్టిక్ క్రీమ్, పెట్రోలియం జెల్లీ, ఇవి రెండు ఏం చేస్తాయి, గాయాలు తొందరగా మానడానికి, సెప్టిక్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ సోపు, అంటే గాయాలు కడగడానికి, చేతులు కడుక్కోవడానికి కూడా ఉపయోగిస్తాము. థర్మామీటర్ ఎందుకు, జ్వరము ఎంత వచ్చిందో తెలుసుకోవడానికి థర్మామీటర్ ఉపయోగిస్తాం అన్నమాట. ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉంటాయి. సో ఇవన్నీ మనము ఉపయోగించాలి మనకు ఏదైనా గాయాలైనప్పుడు. నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ టు వూండ్స్ అంటే గాయాలైనప్పుడు ఎలాంటి ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ క్లీన్ ద వూండ్ విత్ సోప్ వాటర్ ఆర్ యాంటీసెప్టిక్ లోషన్ యూజింగ్ వెట్ కాటన్. సో గాయాన్ని ఏం చేయాలి మనము, సోప్ వాటర్ లేదా యాంటీసెప్టిక్ లోషన్ అంటే ఏంటి, డెటాల్ లాంటి వాటితో ఒక క్లీన్ చేయాలన్నమాట, కడగాలి బాగా. అలాగే వెట్ కాటన్ అంటే మీ తడి కాటన్ను తీసుకొని తుడిచాలి బాగా. తర్వాత అప్లై టింక్చర్ అయోడిన్ అంటే ఏంటి, లిక్విడ్ ఇది వేసినప్పుడు అక్కడ ఉన్న దుమ్ము ధూళి క్రిములన్నీ చనిపోతాయి అనమాట, దుమ్ము ధూళి బయటకు వచ్చేస్తాయి నురగలాగా. సో దాన్ని అప్లై చేయాలి. తర్వాత యాంటీసెప్టిక్ క్రీమ్ టు ద వూండ్ విత్ కాటన్. సో టింక్చర్ అయోడిన్ లేదా యాంటీసెప్టిక్ క్రీమ్ అంటే సెప్టిక్ కాకుండా క్రీమ్ ఉంటుంది అనమాట, దాన్ని అప్లై చేయాలి ఆ వూండ్ చుట్టూ, గాయం చుట్టూ. కవర్ ఇట్ విత్ ఏ గాజ్ క్లాత్
అండ్ పుట్ ఏ ప్లాస్టర్ ఆన్ ద క్లాత్. సో గాజ్ క్లాత్ ఉంటుంది కదా, బ్యాండేజ్ లాగా ఉంటుంది, కట్ట అనమాట ఇది. అది కట్టేసి దానిపైన ప్లాస్టర్ వేయాలన్నమాట, లేదా క్లాత్ వేసి కట్టాలి. ఎందుకంటే అది బయటికి అలాగే గాలి తగిలేలాగా వదిలేసామనుకో క్రిములు మళ్ళీ దానిపైన చేరుతాయి అనమాట. మనం ఆయింట్మెంట్ లాంటిది వేసి ఇలా కట్టేస్తే తొందరగా మానిపోతుంది. సెకండ్ వన్. తర్వాత ఫస్ట్ ఎయిడ్ టు బర్న్స్, అంటే కాలిన గాయాలకి ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి. కీప్ ద బర్న్ పార్ట్ అండర్ కోల్డ్ రన్నింగ్ వాటర్ ఫర్ ఏ వైల్. సో చల్లని నీళ్ళు వస్తుంటాయి కదా, కొలాయి కింద నీళ్ళ కింద పెట్టాలన్నమాట చెయ్యి కానీ ఏది కాలితే అది, అప్పుడు కొంచెం చల్లబడుతుంది. తర్వాత ఇఫ్ ద బర్న్స్ ఆర్ టూ సివియర్ ఆయింట్మెంట్ మస్ట్ బి అప్లైడ్. ఒకవేళ బర్న్స్ చాలా సివియర్గా ఎక్కువ కాలింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనము ఆయింట్మెంట్ అప్లై చేయాలి. నెవర్ పించ్ ద బ్లిస్టర్స్, నెవర్ టై ఏ బ్యాండేజ్ ఆర్ నెవర్ రబ్ అండ్ నెవర్ అప్లై ఐస్. సో మనము బొబ్బులు వస్తాయి కదా, బ్లిస్టర్స్ అంటే బొబ్బులాగా, వాటిని ఎలాంటి సమయంలో కూడా వాటిని పించ్ చేయకూడదు, అంటే గిచ్చకూడదు, పగలగొట్టకూడదు, అవే పోతాయి. ఓకే, నెక్స్ట్ బ్యాండేజ్ కట్టకూడదు కాలిన గాయాలకు, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే రబ్ చేయకూడదు, ఇలా తుడుస్తుంటారు, అలా ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు వాటిని. నెక్స్ట్ నెవర్ అప్లై ఐస్ కూడా పెట్టకూడదు. కాలిన గాయాలకి ఐస్ పెడితే అది ఇన్ఫెక్షన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి ఐస్ పెట్టకూడదు. ఫర్ డాగ్ బైట్, అంటే కుక్క కాటుకు ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి. వాష్ ద బిటన్ ఏరియా విత్ సోప్ ఆర్ యాంటీసెప్టిక్ లోషన్. సో అక్కడ కరిచిన చోట ఏం చేయాలి, మనము సోప్ లేదా యాంటీసెప్టిక్ లోషన్తో, అంటే డెటాల్ లాంటి వాటితో బాగా వాష్ చేయాలి. డు నాట్ కవర్ ద వూండ్ విత్ ఏ క్లాత్ ఆర్ బ్యాండేజ్. దాన్ని అస్సలు మనము కట్టకూడదు, బ్యాండేజ్ లాంటిది ఏది వేయకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఖచ్చితంగా డాగ్ బయటికి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంజక్షన్లు వేసుకోవాలి, లేదనుకో మనకు రేబీస్ వ్యాధి వస్తుంది, అది చాలా ప్రమాదకరం, ఖచ్చితంగా చనిపోతారు ఆ వ్యాధి వస్తే. ఆ వ్యాధికి మందు లేదు, సో వ్యాక్సిన్ వెంటనే వేసుకోవాలి. చిన్న గాయమైనా మనము నెగ్లెక్ట్ చేయకూడదు. కుక్క కాటుకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది, లేదంటే చనిపోతాం. ఓకే, రేబీస్ వ్యాధి వస్తుంది, కాబట్టి కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ స్నేక్ బైట్, అంటే పాము కాటుకు ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఫస్ట్ అబ్జర్వ్ ద పార్ట్ అండ్ ఐడెంటిఫై వెదర్ ద స్నేక్ ఈజ్ పాయిజనస్ ఆర్ నాట్. సో మనకు ఏ పాము కరిచిందో మనము గుర్తుపట్టాలి, అది విషపూరితమైనదా విషం లేనిదా. చూడండి ఇక్కడ, ఇక 2 చుక్కలు లాగా పెద్ద రంధ్రాలు ఉన్నాయనుకో, అది విషపూరితమైనది అనమాట, చాలా ప్రమాదకరం అని. అలా కాకుండా చిన్న చిన్న రంధ్రాల్లో ఇలా గీకినట్టు చిన్న గాయాల్లాగా ఉన్నాయనుకో, ఎక్కువ హోల్స్, చిన్న హోల్స్ ఉన్నాయనుకో, చిన్న రంధ్రాలు, అది నాన్ పాయిజనస్, అంటే విషం లేని పాము కాటేసినట్టు అనమాట, అది గుర్తుపట్టాలి ఖచ్చితంగా. అప్పుడు మనకు చికిత్స అనేది సులభంగా చేయొచ్చు, ఎలాంటి పాము కాటుకు అలాంటి వ్యాక్సిన్, అంటే ఆ ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. కాబట్టి పాము కరిచిన వెంటనే ఫస్ట్ పాము ఎలాంటి పాము అనేది చూడాలి, వీలైతే దానికి ఫోటో తీసుకురావాలి, లేదంటే దాన్ని చంపిన వాళ్ళు ఉంటే ఒకవేళ దాన్ని తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఏం చేయాలి, నార్మల్లీ ఏ పర్సన్ బిటెన్ బై ఏ స్నేక్ కెన్ కొలాప్స్ అవుట్ ఆఫ్ ఫియర్, వి షుడ్ టేక్ స్టెప్స్ టు రెడ్యూస్ హిస్ ఫియర్. సో భయపడుతుంటారు, పాము కరిచింది ఏమవుతుంది, సో వాళ్ళు భయపడకుండా మనం ధైర్యం చెప్పాలి, ఏం కాదు అని చెప్పి. ఎందుకంటే అది ఏ పామో కూడా తెలియకుండా భయపడి హార్ట్ బీట్ ఎక్కువై వాళ్ళకు చెమటలు బట్టి వాళ్ళకి వేరే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి భయపడకుండా ఉంటే ఆ విషం కూడా బాడీలోని అన్ని భాగాలకు చేరదనమాట. గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంటే విషం కూడా ఎక్కువ పాకదనమాట, నెమ్మదిగా కొంచెంగా కదులుతుంటుంది. అదే మనం భయపడ్డామనుకో వేగంగా రక్త ప్రసరణ జరిగి బ్లడ్ ప్రెషర్ పెరిగి విషం తొందరగా అన్ని బాడీ పార్ట్స్కి చేరుకుంటుంది. కాబట్టి మనం భయపడకూడదు, ప్రశాంతంగా ఉండాలి, ఎక్కువ కదలకూడదు అనమాట. నెక్స్ట్, షుడ్ హోల్డ్ ఆర్ ఫాస్టెన్ విత్ ఏ క్లాత్ ఆర్ రోప్ అబౌవ్ ద బిటెన్ పార్ట్ టు అవాయిడ్ ద పాయిజన్ స్ప్రెడింగ్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో దీని అర్థం ఏంటి, మనం ఏం చేయాలంటే బిటెన్ పార్ట్ పైన, అంటే ఎక్కడైతే పాము కాటు వేసిందో దానికి పై వైపు, అంటే బాడీ వైపు ఏం చేయాలి, కట్టాలి. మరీ గట్టి కాకుండా మరీ చిన్న కాకుండా కొంచెం బిగుతుగా కట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ విషం అనేది పై భాగాలకు పాకదనమాట. సో ఇది చేయాలి, మరీ గట్టిగా కట్టకూడదు. ఓకే, నెక్స్ట్, టేక్ కేర్ దట్ పర్సన్ డస్ నాట్ బికమ్ అన్కాన్షియస్నెస్. ఆ పర్సన్ ఎవరికైతే పాము కాటు వేసిందో ఆయన స్పృహ కోల్పోకుండా
మనము అప్పుడప్పుడు ముఖం పైన నీళ్లు చల్లుతూ మాటలు చెప్తూ ఆయన్ని మాట్లాడించేలాగా చేయాలి. స్పృహ తప్పిపోకుండా కాపాడుకోవాలి. నెక్స్ట్, ఇమీడియట్లీ టేక్ ద విక్టిమ్ టు ద డాక్టర్. వెంటనే విక్టిమ్ని కదిలించకుండా కూర్చోబెట్టుకొని వేగంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి జాగ్రత్తగా. అప్పుడు డాక్టర్కి చెప్తే ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు. అలాగే మనము నోటితో ఆ గాయం దగ్గర విషం తీయడానికి ట్రై చేస్తుంటారు సినిమాల్లో చూపించినట్టు. అలా చేయకూడదు, చాలా ప్రమాదకరం. నెక్స్ట్, అక్కడ కాలిన గాయాలపైన కోసి రక్తం బయటకు వచ్చేలాగా చేస్తుంటారు కొంతమంది, అవి చేయకూడదు. నెక్స్ట్, ఎలాంటి క్రీములు ఏవి పూయకూడదు. నాటు వైద్యం చెట్టు తాపుతారు, ఏవేవో చెప్తుంటారు, నాటు వైద్యం దగ్గరకు అస్సలు తీసుకెళ్ళకూడదు. మనకు ఆ ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయాలి. అలాగే ఏగో కట్లు కట్టినారు కదా, ఆ కట్టు కట్టకూడదు. ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ముందుగా. ఓకే, ఇవన్నీ చేయాలి స్నేక్ బైట్కి. ఫర్ స్కార్పియన్ బైట్ అంటే తేలు కుట్టినప్పుడు, క్లీన్ ద వూండ్ విత్ మిల్డ్ సోప్ వాటర్. సో సోప్ వాటర్తో కడగాలి. అప్లై ఏ కూల్ కాంప్రెస్ ఆన్ టు ద అఫెక్టెడ్ ఏరియా టు రెడ్యూస్ ద పెయిన్. సో నొప్పి తగ్గడానికి ఏం చేయాలి, మనము మెల్లగా ఒత్తాలన్నమాట గాయం పైన. నెక్స్ట్, ఇమీడియట్లీ టేక్ ద విక్టిమ్ టు ద డాక్టర్. సో విక్టిమ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి వెంటనే. నెక్స్ట్, డ్రోనింగ్ ఇన్ వాటర్. సో నీళ్ళలో మునిగినప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి. నార్మల్లీ ద పర్సన్ హూ డ్రోన్స్ ఇన్ ద వాటర్ స్వాలోస్ మచ్ వాటర్ ఇన్ టు ద స్టమక్ అండ్ హీ విల్ బికమ్ అన్కాన్షియస్నెస్. ద బ్రీతింగ్ ప్యాసేజ్ గెట్స్ క్లోజ్డ్ విత్ ద వాటర్. సో నీళ్ళు ఎక్కువ మింగేసి ఉంటారు వాళ్ళు, స్టమక్లోకి నీళ్ళు ఎక్కువ వెళ్ళి ఉంటాయి మునిగిపోయినప్పుడు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, స్క్వీజ్ ద వాటర్ అవుట్ ఆఫ్ ద పర్సన్స్ స్టమక్ బై అప్లయింగ్ ప్రెషర్ ఆన్ ద స్టమక్ విత్ బోత్ ద హ్యాండ్స్. సో చేతులతో అలా ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేయాలి మెల్లగా. అలా ఒత్తుతూ ఉంటే నోట్లో నుంచి నీళ్ళు, సినిమాలో చూసింటాం కదా మనము, అలా చేయాలి. డూ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఓన్లీ ఇఫ్ ట్రైన్డ్. మీకు ఒకవేళ తెలిస్తే నోట్లో నోరు పెట్టి గాలిని అందించాలన్నమాట, తెలియకపోతే చేయకూడదు అలా. ఓకే, స్ట్రాంగ్లీ బ్రీత్ 4 times ఇంటూ ద మౌత్ టు ద విక్టిమ్. సో ఒక 4 సార్లు బాగా నోట్లోకి గట్టిగా గాలి ఊదాలన్నమాట మనం. ఇట్ క్లియర్స్ ద ఎయిర్ ప్యాసేజ్ అండ్ మేక్స్ ద లంగ్స్ యాక్టివ్ అగైన్. ఇప్పుడు ఏమవుతుంది అనమాట, మనము గాలి ఊదినప్పుడు ఆ గాలి మార్గంలో ఉన్న నీళ్ళన్నీ పోయి ఏమవుతుంది, లంగ్స్ అనేవి మళ్ళీ యాక్టివ్ అయ్యి మళ్ళీ శ్వాస తీసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. మనం సినిమాలో చూసాం కదా, ఎగ్జాక్ట్గా అలాగే చేయాలి ఎవరైనా నీళ్ళల్లో పడినప్పుడు. కాబట్టి మొదటిగా ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఫస్ట్ మనకు గాయాలు కాకుండా ప్రమాదాల బారిన పడకుండా చూసుకుంటే ఇవన్నిటిని తప్పించుకోవచ్చు మనం. ఓకే, సో మనము ఇప్పుడు ఏమేమి చేయకూడదని చెప్పామో అవన్నీ చేయకుండా ప్రమాదాల బారిన పడకుండా ఉండాలి. నెక్స్ట్, డూ దిస్ మై ఫస్ట్ ఎయిడ్ బాక్స్. సో మనమే ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తయారు చేయాలి. అంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని మన రెక్టాంగిల్ షేప్లో ఉన్నదాన్ని దానిపైన ప్లస్ సింబల్ వేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని రాసి, ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏమేమి ఉంటాయి మనకు, బ్యాండేజ్, కాటన్, సీజరు అన్ని, ఇంకా ఆయింట్మెంట్, ఇవన్నీ డెటాల్ లాంటివన్నీ పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా ఆడుకుంటూ కింద పడ్డారు అనుకో, వాళ్ళకి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన క్లాస్ రూమ్లో పెట్టుకోవాలన్నమాట. అలాగే ఎమర్జెన్సీ సర్వీస్ ఉంది ఇక్కడ. సో ఎవరికైనా ఏమైనా గాయాలైనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకున్నప్పుడు, వైద్యం కావాలనుకున్నప్పుడు మనకు ఈ ఎమర్జెన్సీ సర్వీస్ని మనం ఉపయోగించుకోవాలి. ఇది 108, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఫ్రీగా కాల్స్ వెళ్తాయి, ఈ నెంబర్కి చేస్తే వైద్య సహాయం దొరుకుతుంది. వాళ్ళు వచ్చి ఆ విక్టిమ్ని తీసుకెళ్ళి చికిత్స చేసి కాపాడుకుంటారన్నమాట. సో ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే 104, ఇది కూడా 24 hours ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ అనమాట. సో మెడికల్కి సంబంధించినవి ఈ 108, 104. అలాగే పోలీస్కి అనుకో 100, 100కి. అలాగే ఇప్పుడు కొత్తగా 112 నెంబర్ వచ్చింది, ఇది ఫైర్ ఇంజన్కి. వీటికి సంబంధించిన ఈ నెంబర్లన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి. చిల్డ్రన్కి, సేఫ్టీకి, ఇవన్నీ మనము అవసరం అయితేనే వాడాలి. ఓకే, నెక్స్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏమిది, ప్రకృతి విపత్తుల నిర్వహణ. సో ఏదైనా డిజాస్టర్ జరిగింది, ప్రకృతి వైపరీత్యం అంటే ఏమి, వరదలు రావడము, లేదంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఈ నెంబర్లను ఉపయోగించుకోవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ హెల్ప్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్
లైక్ ఎర్త్ క్వేక్, సైక్లోన్ అండ్ ఫ్లడ్స్. సో భూకంపాలు, తుఫాన్లు, వరదల సమయంలో ఏం చేస్తారు వాళ్ళు? డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, ప్రభుత్వం పంపించిన వాళ్ళు వచ్చి మనకు సహాయం చేస్తారు. మనం కూడా సహాయం చేయాలి ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు. జాగ్రత్తగా మనకు తెలిస్తేనే చేయాలి, మళ్ళీ తెలియకపోతే వెళ్ళి మనం ప్రమాదంలో చిక్కుకోకూడదు. ఇట్ ప్రొవైడ్స్ సర్వీస్ టు ద పీపుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు పీపుల్స్ అంటే జనాలకు సహాయంగా వచ్చి వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, మందులు అందించడం, ఇలాంటి పనులన్నీ చేస్తారు. మనం టీవీలో చూస్తుంటాం కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా కాపాడుతుంటారో అదే అన్నమాట. అలర్ట్: గోయింగ్ అవుట్ సైడ్ డ్యూరింగ్ సైక్లోన్ ఈస్ డేంజరస్. హెవీ రెయిన్, స్ట్రాంగ్ విండ్ అండ్ థండర్స్ విల్ హార్మ్ యూ. సో మనము అలర్ట్గా ఉండాలి ఈ సందర్భాల్లో. ఎప్పుడు? తుఫాన్ల టైంలో. అంటే తుఫాన్ వచ్చినప్పుడు మనము బయటికి వెళ్ళకూడదు. ఓకే, భారీ వర్షాలు, ఈదురుగాలు, మెరుపులు ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళామనుకో మనకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఇంట్లోనే ఉండడం చాలా చాలా సేఫ్ అన్నమాట. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అలర్ట్ టుడే, అలైవ్ టుమారో, అలాగే ప్రథమ చికిత్సలు. ఓకే. Welcome to Teacher Mindset.